ఈ మధ్యకాలంలో రష్మిక మందన గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మికపై కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. ఎమ్మెల్యే రవికుమార్ గనిగా ఇటీవల రష్మికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలి అంటూ పెద్ద దుమారం రేపారు. రష్మికను ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే కర్ణాటక ఎక్కడ ఉందని అడిగిందని, ఆమెకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రష్మిక బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు అంగీకరించలేదని అన్నారు. ఆమెకి కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె గౌరవం ఇవ్వడం లేదు. రష్మికకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కావాలని కోరుతూ ఎన్నోసార్లు రష్మికను సంప్రదించాం, కానీ ఆమె అందుకు ఒప్పుకోవడం లేదు. నాకు కర్ణాటకకు వచ్చేందుకు సమయం లేదు, నా ఇల్లు హైదరాబాద్ లో ఉందని అంటోంది. కర్ణాటక ఎక్కడుందో కూడా నాకు తెలియదు అన్నట్లుగా ఆమె మాట్లాడిందని ఆయన అన్నారు. తాజాగా ఎమ్మెల్యే రవికుమార్ గనక ఈ విషయంపై వివరణ ఇచ్చారు. తాను రష్మికను అనలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మికను వ్యక్తిగతంగా విమర్శించాలన్నది తన ఉద్దేశం కాదని తెలిపారు. కానీ ఆమెకు గుణపాఠం చెప్పాలని నేను అన్నాను. దాని అర్థం ఆమెకు జీవిత పాఠాలు నేర్పాలనే తప్ప ఆమెపై వ్యక్తిగతంగా దాడి చేయడం అని కాదు. ఆమెను మీరు కూర్చున్న కొమ్మని నరుక్కోవద్దని నేను అన్నాను. మా రాష్ట్ర కార్యక్రమానికి రష్మికను ఆహ్వానిస్తే ఆమె రాలేదు. ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగారు. ఈ రాష్ట్రానికి మద్దతుగా నిలబడండి అని నేను అన్నానని చెప్పుకొచ్చారు. అలాగే నా మాటలకు కట్టుబడి నేను ఉన్నాను. మా రాష్ట్రం, మా భూమి, మా కన్నడ భాషను ఖచ్చితంగా గౌరవించాల్సిందే అని ఆయన అన్నారు. ఈ కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.